నమస్కారం. గతం, వర్తమానం, భవిష్యత్తులను బేరీజ్ వేసిన ఒక అద్భుతమైన ప్రాచీన గ్రంథం గురించి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. పరాశర మహర్షి తన అపార జ్ఞానంతో నక్షత్రాలను, ఖగోళ వస్తువులను లెక్కించి వాటి ప్రభావాలను ఈ విధంగా గ్రంథస్థం చేశారు. ఆయన పరిశీలనల ప్రతిరూపమే ఈ అద్భుత రచన. కాలగర్భంలోని రహస్యాలను మానవాళికి తెలియచేసే అద్భుతమైన సృష్టి ఇది. జ్యోతిష్యంలో ఎన్ని గ్రంథాలున్నా సరే బృహత్ పరాశర హోరాశాస్త్రానిదే అగ్రస్థానం. దీనిని జ్యోతిష్య శాస్త్ర పితామహ గ్రంథంగా గౌరవిస్తారు. గ్రహాలు, రాసులు, దశలు, దోషాలు, వాటి పరిహారాలు, ఇలా జ్యోతిష్య శాస్త్రపు సమగ్ర వివరాలన్నీ ఇందులో అద్భుతంగా నిక్షిప్తమయ్యాయి. ఇది కేవలం థీరీ మాత్రమే కాదు, ఖచ్చితమైన జాతక విశ్లేషణకు అవసరమైన ప్రత్యక్ష నియమాలను ఈ గ్రంథం స్పష్టంగా అందిస్తుంది. జీవితంలో ఏ సంఘటన ఎప్పుడు జరుగుతుందో అంచనా వేసే వింశోత్తరి దశా విధానం ఇందులో ఒక కీలకమైన భాగం. గ్రహబలం, దృష్టులు, యోగాల నిర్మాణాన్ని అత్యంత లాజికల్గా ఒక స్పష్టమైన క్రమబద్ధతతో ఈ గ్రంథం వివరిస్తోంది. ఈ ఖచ్చితమైన పద్ధతుల వల్లే ఆ తర్వాత వచ్చిన ఎన్నో జ్యోతిష్య గ్రంథాలకు పరాశర సిద్ధాంతాలే బలమైన బ్లూప్రింట్గా మారాయి. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. ఈ సంక్లిష్టమైన గ్రంథం ఆధునిక సైన్స్ కన్నా గొప్పదని కొందరు ప్రశంసిస్తుంటారు. కాలచక్రానికి, ఖగోళ గమనాలకు, మానవ జీవితానికి మధ్య ఉన్న లోతైన బంధాన్ని వివరించడం వల్లే దీనికింతటి అపారమైన గౌరవం దక్కింది. కానీ ఆధునిక సైన్స్ ఎప్పుడూ ప్రయోగాలను, నిర్దిష్టమైన ఫలితాలను కోరుకుంటుంది. మూలాధారాల ప్రకారం చూస్తే జ్యోతిష్యం ఈ శాస్త్రీయ ప్రమాణాలకు పూర్తిగా సరిపోలదు. కాబట్టి సైన్స్ కన్నా గొప్పదనే వాదన ఒక గౌరవప్రదమైన ప్రశంస మాత్రమే. అది ప్రయోగాత్మకమైన శాస్త్రీయ నిర్ధారణ ఏమాత్రం కాదు. ఏదేమైనా తత్వశాస్త్రం, కర్మసిద్ధాంతం, ఆధ్యాత్మికతతో పాటు ప్రాచీన భారతీయ జ్ఞాన సంప్రదాయాల అద్భుతమైన కలయిక ఈ గ్రంథం. ఈ విశ్వవ్యాప్త నిర్మాణం వేల సంవత్సరాలుగా మానవ సమాజానికి నిరంతరంగా ఒక మార్గదర్శిలా దిశానిర్దేశం చేస్తూనే ఉంది. నిజానికి నేటికి ఈ మూల గ్రంథం ఆధారంగానే ఎంతోమంది ఆధునిక జ్యోతిష్కులు తమ జీవనోపాధిని పొందుతున్నారు. ఇది ప్రాక్టికల్గా కనిపిస్తున్న సత్యం. అందుకే దీనిని జ్యోతిష్య శాస్త్రానికి మూల వృక్షంగా, తరతరాలకు దారి చూపే దీపస్తంభంగా ప్రపంచమంతా ఎంతో గౌరవిస్తుంది. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న: సుదూర నక్షత్రాల కదలికలను మన అదృష్టంతో ముడిపెట్టాలని మానవాళి ఎందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది?